2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జోరియా గారు. నమస్తే సిరి గారు. సో ఎక్కువగా చాలా మంది ఇంటి నుంచి ఒక వ్యాపారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంట్లో ఉండే పదార్థాలతో కూడా చిన్న పెట్టుబడితో మనం లాభాలు సంపాదించుకోవచ్చు. అండ్ దాంతో పాటు అందులో ప్రాఫిట్స్ గెయిన్ తో పాటు మనం ఎక్కువగా ఇంటిలో ఉన్న పదార్థాలతోటే చాలా కొత్తగా ఒకటి రన్ చేయాలి, ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరే బిజినెస్ ఐడియాని సజెస్ట్ చేస్తున్నారు మేడం? సిరి గారు, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. ఎవరైతే కొత్తగా ఇంకా ఏదైనా చిన్నగా ఆ స్మాల్ బడ్జెట్, ఆ వెరీ స్మాల్ బడ్జెట్తో స్టార్ట్ చేయాలన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ బిజినెస్ జస్ట్ ఇందులోనే ఫోకస్ చేస్తే కూడా ఈ బిజినెస్ ఎంత వాస్ట్గా తీసుకెళ్ళచ్చు అనేది కూడా ఉపయోగకరం అన్నమాట. సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ విన్నారా మీరు? సో ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇప్పుడు చాలా చాలా డిమాండెడ్గా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క అంటే కర్రీలో కానివ్వండి, మీకు పులావ్ చేయాలన్నా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసేకి ఎక్కువ టైం కన్సంప్షన్ అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు మనం చాలా తక్కువ టైంలో ఆ మంచి రెసిపీ చాలా ఫాస్ట్గా తయారు చేయాలి అంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్. సో చెఫ్స్ అయినా కుక్స్కి అయినా చాలా చాలా ఈజీ ఫార్ములా ఫ్రైడ్ ఆనియన్స్. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ త్రూ మనం ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ చేయాలి సిరి గారు. సో బిర్యానీ చేయాలంటే ఫస్ట్ నాన్ వెజ్కి అయితే నాన్ వెజ్ క్లీన్ చేసి అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ కానివ్వండి అంతా ఒక ఎత్తు అయితే జస్ట్ ఆనియన్ కట్ చేసి మీరు డీప్ ఫ్రై చేస్తేనే ఎంతో టైం కన్జంప్షన్ అవుతుందన్నమాట. ఇది ఎవరైతే బిర్యానీ చేస్తారో వాళ్ళకి కనెక్ట్ అవుతారు ఈ పాయింట్కి. సో అందుకే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ అనుకోండి ఇలానే చేసేయచ్చు. జస్ట్ మీరు 1 hour కేటాయిస్తే ఆ బిర్యానీ చేసేకి విదిన్ హాఫ్ అన్ అవర్, నాట్ మోర్ దెన్ 20 minutes to హాఫ్ అన్ అవర్లో కుక్ చేసేయచ్చు అనమాట. సో టైం ఎంత ఫాస్ట్గా మీ కుకింగ్ ప్రాసెస్, సో టైం ఎంత తక్కువగా మీరు అక్కడ పెడుతున్నారో అంతే మంచి రెసిపీ అనేది తయారవుతుంది ఫ్రైడ్ ఆనియన్స్తో. లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే మంచిగా అప్ టు మనం ఒక 15 to 20 days అప్ టు 1 month కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి వీటిలో స్టోర్ చేస్తున్నారంటే చాలా అంటే ఒక అప్ టు 3 months వరకు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎందులో పెడుతూ ఉంటారు మేడం? ఫ్రిడ్జెస్ లో కాకుండా ఇది స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి అంటే, స్టోరేజ్ ఎక్కువ ఉండాలంటే ఫ్రీజర్ లో పెట్టాలి సిరి గారు. లేకపోతే కోల్డ్ స్టోరేజ్ హోమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేయాలి మీ ప్రోడక్ట్ అంటే చిన్నగా కిచెన్ నుంచి స్టార్ట్ చేశారు, మార్కెట్లోకి వెళ్ళారు, నియర్ బై మార్కెట్స్, అండ్ తర్వాత ఎక్స్పోర్ట్ చేసికి వెళ్తున్నారు మీ ఈ ప్రోడక్ట్ మీరు అంటే అక్కడ కోల్డ్ స్టోరేజ్ అనేవి ఉంటాయి అన్నమాట మీ ఏరియాలోనే. అక్కడ కూడా మీరు ఈ ప్రోడక్ట్ అనేది స్టోర్ చేయొచ్చు, హ్యాపీగా హాయిగా అమ్మొచ్చు. ఎందుకంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు ఇవాళ రేపు మన కంట్రీలో ఇండియాలో కూడా యూజ్ చేస్తున్నారు రెస్టారెంట్స్, హోటల్స్, అండ్ తర్వాత చాలా వరకు మన క్యాటరింగ్స్ ఉంటాయి కదా. సో చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకు. సో ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసేకే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ టైంలోనే అంటే ఏదైతే ఆనియన్ కట్ చేసి ఫ్రై చేస్తారు కదా ఆ టైంలోనే 4-5 రెసిపీస్ ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్ చేసేయచ్చు. సో అలాంటప్పుడు ఇంత మంచి యాక్సెస్ ఇస్తున్నారు కాబట్టి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రోడక్ట్ చాలా చాలా మంచిగా హిట్ అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. సో ఆనియన్ కాస్టే అంటాను నేను, అండ్ ఆయిల్, అండ్ తర్వాత వచ్చేసి మీరు గ్యాస్ స్టవ్, అంతే. ఇంకేమీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి అంటే ఎస్పెషల్లీ ఫర్ ద హోమ్ మేకర్స్, వీళ్ళకి టార్గెటింగ్ కస్టమర్గా మీరు పెట్టుకున్నారు అంటే కూడా చాలా మంచిది. ఎందుకు హోమ్ మేకర్స్ కదా, వాళ్ళకి ఇష్టమే కదా చేస్తారు అనుకోవచ్చు, కానీ వాళ్ళకి తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందనేది. సో వీళ్ళకి కూడా మీరు హ్యాపీగా హాయిగా సేల్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు కానివ్వండి, ఆఫీస్ గోవర్స్ బిజినెస్ టైంకి వెళ్ళాలి కాబట్టి బిజినెస్ కూడా ఈజీగా హ్యాపీగా ఒక కుకింగ్ అనేది చేసేయచ్చు మీరు మీ ఇంట్లోనే ఉంటూ. సో
ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే చేసేయచ్చు. టార్గెటింగ్ కస్టమర్స్ అంటారా, లార్జ్ క్వాంటిటీలో మీరు తీసుకెళ్ళాలి ఈ ప్రోడక్ట్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ తర్వాత క్యాటరింగ్ వాళ్ళు అండ్ ఇతర అంటే ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్ అవుతుందో వాళ్ళే మీకు టార్గెటింగ్ కస్టమర్ అనేది ఫస్ట్ మీరు డిక్లరేషన్ చేసుకొని ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసేయచ్చు సిరి గారు. ఇందులో ఎంతవరకు లాభాలు చూసే అవకాశం ఉందంటారు మేడం మనం? డెఫినెట్లీ సిరి గారు, చాలా మినిమం బడ్జెట్. సో ఆనియన్స్ కానివ్వండి, ఆ మినిమం ఒక 500 పెట్టినా కూడా మీరు 60 to 70% ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఓకే. అండ్ టార్గెట్ ఆడియన్స్ మీరు అన్నట్టుగా ఈవెంట్ ప్లానర్స్, ఈవెంట్ ప్లానర్ లో కూడా ఆ ఫుడ్ సెషన్ సో ఆ ఫుడ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది కదా, వీళ్ళని సంప్రదిస్తే కూడా చాలా. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా కొత్త కొత్త ఐడియాస్ గురించి కావచ్చు, లేదు అంటే వాళ్ళు చేస్తున్న బిజినెస్లో మార్కెటింగ్ పరంగా వాళ్ళు గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు, ఫ్రాంచైజ్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు సిరి గారు. ఎందుకంటే ఫ్రాంచైజ్, సో ఫ్రాంచైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. చాలా రకాలైన ఫ్రాంచైజ్ ఉన్నాయి మన దగ్గర. అండ్ యూనిట్ పెట్టాలి, ఒక ప్రొడక్షన్ పెట్టాలనుకుంటున్నాను అంటే కూడా బనానా పౌడర్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. సైదా గారు చాలా మంచిగా ఇస్తున్నారు. సో మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ ఇతర అంటే ఏ బిజినెస్ ఐడియాకైనా కొత్తగా స్టార్ట్ చేయాలని ఉంది, ఏం తెలియట్లేదు అన్నా కూడా మీరు జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.